పెద్దపల్లి జిల్లా కోర్టు సముదాయాన్ని జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు నిరసనకు దిగారు. పెద్దపల్లి జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు ఒకరోజు దీక్ష చేపట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి సమీపంలోనే రాఘవాపూర్ గ్రామంలో కోర్టు సముదాయం ఏర్పాటుకు స్థలం కేటాయించినప్పటికీ కోర్టు జిల్లా కేంద్రంలోనే ఉండాలని న్యాయవాదులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ జిల్లా కేంద్రంలోనే కోర్టు ఉండాలని సూచించినట్లు తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు స్థానిక రాజకీయ పార్టీల నుండి సరైన మద్దతు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోనే కోర్టు ఏర్పాటు చేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ప్రాంతంలో కోర్టు ఏర్పాటు కోసం అని చెప్పేసి ల్యాండ్ అలాట్ చేశారు. దాన్ని మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తూ పెద్దపల్లి పట్టణ పరిధిలోనే కోర్టు భవన నిర్మాణం ఏర్పాటు చేయాలని కోరుతూ చాలా కాలం నుంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అందులో భాగంగా బార్ కౌన్సిల్లో మాకు అనుకూలంగానే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వారు కూడా పట్టణ పరిధిలోని కోర్టును ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది. ఆ దిశలో స్టెప్స్ తీసుకోవాలని చెప్పారు. అయితే దురదృష్టవశాత్తు రాజకీయ పక్షాల నుంచి పూర్తి స్థాయిలో మాకు మద్దతు కరువైంది. అందుకని రాజకీయ పక్షాలన్నీ మాకు మద్దతు తెలపాలని కోరుతూ ఈ రోజు మేము ఒక్కరోజు మహాదీక్ష పేరుతోటి ఇక్కడ దీక్షలో కూర్చున్నాం. దురదృష్టవశాత్తు పోలీసు వారు కొంత దీన్ని అపోజ్ చేసారు. అయినప్పటికీ టెంట్ వేసుకోనియకపోతే వారు టెంట్ వేసుకోనియకపోయినా శాంతియుతంగా సామరస్యపూర్వక వాతావరణంలో ప్రశాంతంగా మేము కూర్చొని నిరసన తెలియజేసే ఉద్దేశంతో టెంట్ లేకుండానే ఇక్కడనే కార్పెట్ వేసుకొని కూర్చున్నాం. అండ్ సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. అండ్ పూర్తి స్థాయిలో పెద్దపల్లి పట్టణ పరిధిలోనే కోర్టు ఏర్పాటు జరిగేంత వరకు చిట్ట చివరి వరకు మా ఉద్యమం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. దీనికి ప్రజలు, పాత్రికేయ మిత్రులు అట్లాగే